పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారి తెలంగాణ సమాజాన్ని అంతా గందరగోళానికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అంజన్ కుమార్ యాదవ్ గారు, సురేష్ షెట్కర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా ఉదయం సిఎల్పి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధుయాస్కి గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరితో కూడా జరుగుతున్న పరిణామాల మీద చర్చించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులారా, ప్రధానంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, పాలకుల యొక్క అసమర్థతను, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల మీద చర్చ జరగకుండా ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వ రంగ సంస్థలుగా స్వతంత్రంగా వ్యవహరించి విచారణ చేయాల్సిన సంస్థలను రాజకీయ స్వార్థం కోసము సమస్యలను జటిలం చేసి అవి పరిష్కారం కాకుండా చూసి ఆ వివాదాల ముసుగులో పాలకులు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థలను వినియోగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఏసీబీ, పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ జిఎస్టీ, ఇతర సంస్థలను వినియోగిస్తుంది. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండి టీఆర్ఎస్కు ఆదాయాన్ని సమకూర్చిపెట్టి టీఆర్ఎస్కు కాంట్రాక్టులలో కమిషన్లు ఇచ్చి టీఆర్ఎస్ను పెంచి పోషించి ఇంతకాలం ఆ పార్టీ మనుగడకు సహకరించిన వాళ్లను మాకు కూడా సమానమైన వాటాలు ఎందుకు ఇవ్వడం లేదు, లేదా మీరు ఇంత సంపాదించుకొని మాకు కొంతనే ఇచ్చిండ్రు, మాకు కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కి ఎంత ఇచ్చిండ్రో మాకు కూడా అంతనే ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థల్ని ఆ వ్యక్తుల మీద, సంస్థల మీద వినియోగిస్తుంది. అదే సందర్భంలో ఈ విధంగా వినియోగించడానికి ప్రేరేపించిన వాళ్లను, లేదా చంద్రశేఖర్ రావు యొక్క రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించిన వాళ్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థల్ని వినియోగించి వాళ్ళ మీద కేసీఆర్ గారు దాడులు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛ లేకుండా నిర్బంధించి కేసులు పెట్టి వేధింపులకు పాల్పడి రాజకీయ చర్చను ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యలోనే జరిగే విధంగా పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, నిత్యం ఈ చిల్లర పంచాయతీ చుట్టూతోనే చర్చలు జరిగే విధంగా, అంటే జుగుప్స కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ అసహ్యకరమైన పదజాలాన్ని వినియోగిస్తూ ప్రజాస్వామ్యం అనే పదానికి తావు లేకుండా కుటుంబ సభ్యులు కూర్చొని చూడలేని, వినలేని భాషను, మాటలను, వ్యవహారాలను బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను కలుషితం చేసి కంప్లీట్గా అసహ్యకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఈ రెండు రాజకీయ పార్టీలు, అందులో భాగంగానే శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ ఒక నాటకానికి తెరలేపినాయి.
శాసనసభ్యులు ఎవరైతే మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసిండ్రో అమ్ముడు పోవడం అనేది నీతి బాహ్యమైన చర్య. సత్యహరిశ్చంద్రులు మరో అవతారం ఎత్తి మా రూపంలో కలియుగంలో జన్మించడం, మాలాంటి సత్యహరిశ్చంద్రులను, సచ్చీలులను, శీలవంతులను, గుణవంతులను తలుపుసాటిని ఎవడో చేరి కన్నుగీటి రమ్మంటున్నాడు. ఇది మా చాలా దుఃఖము, ఆవేదన, బాధ భరించలేనంతగా కలిగింది. కలగడంతో పోయి మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే మా నాయకుడు అండ్లో కెమెరా, ఇంట్లో కెమెరా, జేబులోటి, కీసలోటి, పైనోటి, కిందోటి పెట్టి అవన్నీ రికార్డులు చేసి పట్టించమని చెప్పిండు. మేము పట్టించినామని చెప్తున్నారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, వాళ్ళేంది ఏ గుణవంతులు వాళ్ళనేదో మునుగోడు తీసుకెళ్ళి అసలు వీళ్ళు జాతి రత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులు. అసలు కేసీఆర్కు ముతిమతి తప్పిండా, లేకపోతే కేసీఆర్ ఇక దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ను చూసి సిగ్గుపడేటంతగా దిగజారిండా నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ జాతి రత్నాలు ఎక్కడి పోయా నీకు? ఏడగొట్టుకొచ్చినావు వీటిని? గుడికాడ చెప్పులను కూడా వదలరు వాళ్ళు. ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా? వాళ్ళని నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావా? వాళ్ళని కొనుక్కుంటామని రాగానే వచ్చి ఈయన గారికి చెప్పారట. ఈయన గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి తక్షణమే భటులను ప్రవేశపెట్టిందంట. పట్టుకరండి, శిక్షిద్దాం వాళ్ళని అందరినీ ప్రవేశపెట్టుడి అని ఈయన ఆదేశాలు ఇచ్చిందంట. వాళ్ళంతా పోయి పట్టుకొచ్చారట. ఆయన కొబ్బరి నీళ్ళు తీసుకురా అంటే పోలీసులు రావాలంట. అసలు ఏమన్నా అర్థం ఉన్నదా? కొబ్బరి నీళ్ళు తీసుకురా, ఈ సినిమాటిక్ ఇది. సరే, ఏది ఏమైనా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు, దాని మీద కేసు కట్టినమన్నారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు బందర్దొడ్లో నిర్బంధించిండు. గ్రామాలలో మనం చూసిన దొంగ చేన్లు వేసే దున్నపోతులను చేన్లలో వాడి అడగోలుగా మేస్తే వాటిని తీసుకొచ్చి బందర్దొడ్లో బంధించేటోళ్ళు పాయమాలు కట్టి ఇడిపించుకోపోమని. ఈ 4 దున్నపోతులను బందర్దొడ్లో తీసుకొని పోయి ప్రగతి భవన్ అనే బందర్దొడ్లో నిర్బంధించిండ్రు. ఏడబడితే ఆడ రోడ్డు మీద ఉన్న పెంట కూడా వదలకుండా తినే ఈ 4 వీళ్ళంతా జాతిరత్నాలంట, వీళ్ళంతా ప్రజాస్వామ్య రక్షకులంట. వాళ్ళ ఫిర్యాదు మీద ఏదో ఫిర్యాదు చేసిరు. భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదనుకుంటేనే ఒళ్ళంతా రూసుకొని, ముఖానికంతా రూసుకొని కోర్టుల చుట్టూతో తిరుగుతుర్రు దీని మీద విచారణ జరగొద్దని. మీకేం సంబంధం లేనప్పుడు, ఈ చిల్లర మల్లర వ్యవహారాల లావాదేవీలలో మీకు పాత్రనే లేనప్పుడు మీరు కోర్టుకెళ్ళి స్టేలు ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. సరే, ఈ లేడిపి ఇట్లేడ్చింది. ఈ 4 కొనుగోలు చేయడానికి వచ్చారు. ఈ 4ని పట్టుకోవడం, ఈ 4ని కొనడానికి వచ్చిన వాళ్ళని పట్టుకున్నారు, కేసులు కట్టిండ్రు, విచారణ చేయండి అన్నారు. చివరాఖరికి రాష్ట్ర హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. సింగిల్ జడ్జి పర్యవేక్షణలో, జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి పర్యవేక్షణలో సిట్ ఆఫీసర్ ఆనంద్ గారు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏది కూడా మీడియా కానీ, బయట కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ లీకులు ఇవ్వద్దు, ఏదంటే కోర్టు అనుమతితోనే ప్రకటన చేయాలా, పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి హైకోర్టు ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసింది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వచ్చిన ఆరోపణల మీద విచారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ గారి నేతృత్వంలో సభ్యులనేసి విచారణ సిబ్బందిని ఏర్పాటు చేసిండ్రు. ఆ సిబ్బంది ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వాళ్ళందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి అవసరమైతే అరెస్టు చేసి చర్యలు తీసుకోండి. ఆ చర్యలు తీసుకున్న వివరాలన్నిటినీ కోర్టుకు వివరించాలి. మీరు బయట ఎవరికైనా చెప్పాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన అంశాన్ని లేవనెత్తదలుచుకున్నది. శాసనసభ్యుల కొనుగోలుకు సంబంధించి కొనుక్కుంటామని వచ్చిన వాళ్లను విచారణ చేసి వీళ్ళ ఫిర్యాదు మేరకు వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తులందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారణకు రప్పించి విచారణ నివేదికలు సివి ఆనంద్ గారు తయారు చేస్తున్నారు.
మొన్న ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, సంప్రదించిండ్రు. ఇది దుర్మార్గమైన ఏహ్యమైన చర్య కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద వారు చర్యలు తీసుకోవాలని మాట్లాడినరు. కవిత గారి గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిండా, కన్నతండ్రిగా మాట్లాడిండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిండా అనే వివరాల లోతుకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు స్వయంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించిన కొనుగోలు చేయడానికని వారు పత్రికా సమావేశంలో స్వయంగా వారు ఒప్పుకున్నారు. నేను ఇప్పుడు సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ సిట్ ఏర్పాటు చేసిందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి జరుగుతున్న లావాదేవీలు, వ్యవహారాలను వాళ్ళందరినీ వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడానికి అవసరమైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు సివి ఆనంద్ గారు తక్షణం ఈ 4 ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు ఏ విధంగా అయితే రికార్డ్ చేసి వారి స్టేట్మెంట్ల ఆధారంగా వివిధ వ్యక్తులను విచారణ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి మిగతా వాళ్లను సిట్ ఎదురుగా హాజరుగమ్మని నోటీసులు ఎట్లయితే ఇచ్చిండ్రో తక్షణమే సివి ఆనంద్ గారు కల్వకుంట్ల కవిత గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆమె ఫిర్యాదును సుమోటోగా తీసుకోవాలి. వారు స్వయంగా నన్ను అడిగినరు అని చెప్పినప్పుడు హైకోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి దాని మీద విచారణ చేసి నివేదికలు ఇవ్వమని ఇప్పుడు నేను సివి ఆనంద్ అనే ఐపీఎస్ అధికారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. తక్షణమే మీరు కల్వకుంట్ల కవిత గారిని కలిసి లేదా వారిని సిట్ ఆఫీస్కు పిలిచి వారిని ఎవరు సంప్రదించిండ్రు కొనుగోలు చేయడానికి, పార్టీ ఫిరాయించమని ఎవరు ఆఫర్ ఇచ్చిండ్రు, ఏం ఆఫర్ ఇచ్చిండ్రు, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిట్ అధికారిగా పిక్ అండ్ చూస్ ఎంక్వైరీ చెయ్యలేడు, చెయ్యజాలరు. మీరు ఒకవేళ కేవలం ఈ 4 ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం చేసి విచారణను పరిమితమైన విచారణ చేసి పరిమితమైన చర్యలు తీసుకుంటే మీరు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు మీకు దాపురిస్తాయి సివి ఆనంద్ గారు. అందుకే మీరు తక్షణమే సిట్ అధికారిగా కల్వకుంట్ల కవిత గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆవిడ స్టేట్మెంట్ ఫిర్యాదుగా కన్వర్ట్ చేసుకొని మీరు ఎవరెవరైతే కల్వకుంట్ల కవిత గారి ముందల ప్రతిపాదనలు తీసుకొచ్చి పెట్టినరో ఈ కొనుగోలు కోసం, పార్టీ ఫిరాయింపుల కోసం వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి విచారణ చేసి వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో సివి ఆనంద్ గారు చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాము. తీసుకోవాల్సిందిగా వారికి సూచన చేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా వారు చెప్పడం జరిగింది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మా పార్టీ శాసన మండలి సభ్యురాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండు అని. అదేవిధంగా స్వయంగా కల్వకుంట్ల కవిత గారే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించారు పార్టీ ఫిరాయింపులు, పార్టీ కొనుగోలుకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి తక్షణమే అధికారి గారు కల్వకుంట్ల కవిత గారి యొక్క స్టేట్మెంట్ సుమోటో కింద తీసుకొని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ 2 వ్యవహారాలను ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని కేంద్ర ప్రభుత్వం, పోలీసు, ఏసీబీ, స్టేట్ జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా నిద్రపోలేని పరిస్థితులు ఉన్నాయి. నేను ఈరోజు వ్యాపార సంస్థలకు, యజమానులకు, తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులకు నేను గుర్తు చేస్తున్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యాపార సంస్థలను వేధింపులకు పాల్పడలేదు. ఏ రాజకీయ పార్టీలతో ఎవరున్నా, ఏ రాజకీయ పార్టీలలో ఎవరు ఉన్నా పార్టీలు మారిన వ్యక్తులను కూడా ఎప్పుడు మా ప్రభుత్వం వేధింపులకు పాల్పడలేదు. అట్లాంటిది ఇయ్యాల ఇష్టారాజ్యంగా ప్రజాప్రతినిధులను పశువుల కంటే హీనంగా వ్యవహరిస్తూ
ఈరోజు మీకు నచ్చకపోతే ఇక వాళ్లను తుదముట్టించే వరకు మేము వదలము అన్నట్టుగా ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతోటి ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టినాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒడ్లు పంట చేతికి వచ్చింది, కొనుగోలు చేసేటోళ్ళు లేరు. అమ్ముతే మిల్లర్లు లేకపోతే ఐకేపీ కేంద్రాలలో పట్టి ఇస్తలేరు. ఎంత కొన్నా, ఎంత తీసుకొచ్చి జోకిండ్రు, ఎంత తుట్టి తీసిండ్రు, ఎంత ఇచ్చిండ్రు అనే పట్టి ఇస్తలేరు. పట్టిస్తే తూకం తుట్టి తీస్తే దాని మీద క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. కాబట్టి ఈ రోజు కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్ముకున్న వడ్లకు పట్టీలు ఇవ్వడం లేదు, ఎంత అమ్మిండ్రు ఎంత అనేది. ఇవాళ అమ్ముకున్న తర్వాత వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళ పేమెంట్స్ వస్తలేవు. అదేవిధంగా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగక అసలు వడ్డీ కలిసి తడిసి మోపెడ ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీ మీద కూడా చర్చలు జరగడం లేదు, చర్యలు చేపట్టడం లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా, ఓబీసీలకు సంబంధించి కూడా బీసీ జనగణన చేయాలనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. మేము పదే పదే అంశాలను లేవనెత్తినాం. రేపు పార్లమెంట్లో ఈ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ పట్టుబడదామంటే, స్థానికంగా ఈ అంశాల మీద చర్చ చేద్దామంటే కూడా చర్చ చేయలేనంత దుర్భరమైన పరిస్థితులు వచ్చినాయి. పోయిన అసెంబ్లీలో తక్షణమే రిక్రూట్మెంట్ చేస్తా, 191,000 ఖాళీలలో 1,00,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తా, నోటిఫికేషన్లు ఇస్తున్నా, రేపు పొద్దుగాల నుంచే మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పింది కేసీఆర్. అయిపోయి చాలా నెలలైంది. అడపదడప అప్పుడప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది, ఏ ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలుగా ఉన్న 191,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ మీద మాట్లాడేవాడు లేడు, చర్యలు తీసుకునేవాడు లేడు. ఒకవేళ ఎవడన్నా నిరసనలో ధర్నాలు చేస్తే మీడియాలో, పేపర్లలో, టీవీలలో ఇట్లాంటి చిల్లర వివాదాస్పదమైన అంశాలే ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ అంశాలు ఏవి కూడా చర్చకొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, అది పోడు భూమి సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఏ ఒక్క అంశం మీద కూడా సమాజంలో జరుగుతున్న పోరాటాల గురించి, లేకపోతే ప్రజలు తెలుపుతున్న నిరసనల గురించి, ముంపు బాధితుల గురించి, మిడ్మానే రైతుల గురించి, మల్లన్న సాగర్ ముంపు బాధితుల గురించి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు గురించి కావచ్చు, లేకపోతే మునుగోడులో జరిగిన అమ్మకాలు కొనుగోళ్ల గురించి కానీ, ప్రజలకు పోసిన సారా గురించి కానీ చర్చ జరగకుండా కేవలం ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, పోలీస్, ఏసీబీ అండ్ స్టేట్ జిఎస్టీ సంస్థలు దాడులు, ప్రతిదాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్ల చుట్టూతోనే రాష్ట్రమంతా తిరుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి రేపు సాయంత్రం ముఖ్య నాయకులతో ఒక జూమ్ సమావేశాన్ని తీసుకొని ప్రధానంగా రైతులకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించిన అంశాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలు, మహిళలకు సంబంధించిన అంశాల మీద కార్యాచరణను నిర్ధారించుకొని మొట్టమొదటగా రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమస్యల మీద పోరాట కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాము. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా లెక్కలు తేల్చి, జనాభా దామాష ప్రకారం బలహీన వర్గాలకు చెందాల్సిన నిధులు, వాళ్ళ హక్కులను అన్నిటిని కూడా కాపాడే విధంగా డిసెంబర్ 7 తారీఖు నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడాలని నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యాచరణతో ముందుకెళ్లదలుచుకున్నాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చిల్లర పంచాయతీలు, లేకి పంచాయతీలు, జుగుప్సాకరమైన చర్యలను, మాటలను పక్కన పెట్టి కొంత ప్రజా సమస్యల మీద కూడా మన సామాజిక బాధ్యతను చూపిద్దాం, బాధ్యత తీసుకుందామని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. अभी देखो भाई, जहां तक मुझे पता है धर्मपुरी श्रीनिवास कांग्रेस पार्टी में शामिल होने के लिए जो बातचीत हुआ उतना तक मुझे पता है, मगर आगे जो बात धर्मपुरी अरविंद ने जो दिखा रहे मेरे ध्यान पे कोई आया नहीं. मैं परसों मल्लिकार्जुन खड़गे जी से भी मैं मिला है, चर्चा तो नहीं हुआ. फिर धर्मपुरी अरविंद ने कहा कांग्रेस पार्टी ने, किसने उनसे कहा, वो कांग्रेस पार्टी वाले से फिर कब, समझे नहीं.
कविता को अगर कांग्रेस खरीदने के लिए कोशिश किया, भारतीय जनता पार्टी ने कोशिश की है, टीआरएस पार्टी एमएलए एमपी को कोई भी अगर लेने के लिए अगर पार्टी में शामिल करवाने के लिए कोशिश किए तो सिट हर चीज को इंक्वायरी कर सकते। पहले कविता का बयान लेना है सिट ऑफिसर, बयान के बाद किसने किसने, यहां पर दो अलग अलग चीजें है। आप जो क्वेश्चन पूछ रहा है वही गलत है। एक जगह में भारतीय जनता पार्टी कविता जी को पूछे कि हमारे पार्टी में ज्वाइन हो जाओ, हम आपको ले लेते। दूसरे जगह में अरविंद ने ये कह रहा कविता जी ने कांग्रेस पार्टी को पूछा मैं कांग्रेस पार्टी में ज्वाइन होता हूं, मुझे ले लो। इसमें फर्क है। दो अलग अलग मुद्दे हैं। ये दो अलग अलग मुद्दों को आप जोड़ नहीं सकते। वही बोल रहा हूं ना, कविता के बयान सीवी आनंद लेना है, नहीं तो कंटेम्प्ट ऑफ कोर्ट हो जाएगा उनके ऊपर भी। అది పార్టీ అంతర్గత విషయం. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడం, వారిని చేర్చుకునేటప్పుడు ఏం మాట్లాడాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటది. ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరతా అన్న అంశం పిసిసి అధ్యక్షుడిగా నాతో ఏఐసిసి చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మేము చెప్పినాము. మిగతా కార్యాచరణ ఏఐసిసి పరిధిలో ఉంది. సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో ఏఐసిసి సరైన నిర్ణయం తీసుకుంటది. మిగతా విషయాలు మా దృష్టికి రాలేదు. అదే కదండి, కలిసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ వారు పార్టీలకు వస్తామన్నట్టు కానీ మా దృష్టికి రాలేదు. ఇప్పుడు అరవింద్ గారు ఆ అంశాలను లేవనెత్తిండ్రు, వారే చెప్పాలి ఎవరు చెప్పిండ్రు ఇదంతా. కాకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కవిత గారిని మేము చేర్చుకుంటాము, మా పార్టీలో చేరండి అని భారతీయ జనతా పార్టీ కవిత గారిని సంప్రదించారు. ఇది చట్ట విరుద్ధము, న్యాయసమ్మతం కాదని చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. కానీ ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారు కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరతా అని కాంగ్రెస్ పార్టీని సంప్రదించిండ్రు అంటుండ్రు. ఎవరు ఎవరినైనా ఏ పార్టీలో చేరుతామని సంప్రదించేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. చేర్చుకోవాలన్నా లేదా అనేది ఆ పార్టీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొనుగోలు చేస్తాం, నీకేదైనా చెల్లిస్తాం అనేది చట్ట ప్రకారం తప్పు. తప్పు అనేది పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు గారు, రేగా కాంతారావు గారి విషయంలో ఆల్రెడీ ఆ నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ జరుగుతుంది. కవిత గారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి దాని మీద కూడా విచారణ చేసి ఆ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలు కాబట్టి విచారణ జరగకూడదనే నిబంధన ఎక్కడ లేదు, కోర్టుకు చెప్పలేదు. కాబట్టి సివి ఆనంద్ గారు తక్షణమే కల్వకుంట్ల కవిత గారి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడినారో వారు చెప్తారు మీకు సమాధానం. అక్కడ అదే అక్కడ మాట్లాడినరు అన్నారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటే వారే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధులు ఉంటారు, నాయకులు ఉంటారు. కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ చర్చిస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే అది ధర్మపురి అరవింద్ గారా, బండి సంజయ్ గారా, లేకపోతే కిషన్ రెడ్డి గారా అనేది చర్చా ప్రస్తుతం. వాళ్ళు ఏదైనా అంశాన్ని లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. మాకైతే సమాచారం లేదు. కానీ ఇక్కడ చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల కవిత గారు స్పష్టంగా కవిత గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు సంప్రదించారు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని స్పష్టంగా వారు మాట్లాడినరు. దాని మీద విచారణ జరపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను అనేది అదే, అసహనం పెరిగిపోయినప్పుడు, అధికారం కోల్పోతుందని భయం జరిగినప్పుడు మనిషి హింస వైపు వంగుతాడు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక స్పష్టత వచ్చింది. తెలంగాణ సమాజం వాళ్ళను తిరస్కరిస్తుంది, అసహించుకుంటున్నారనే స్పష్టత వాళ్ళకు వచ్చింది. దాంతో వాళ్ళు ఈ అంశాలన్నిటిని కూడా పక్కదో పట్టించడానికి దాడులను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాడుల పట్ల విశ్వాసం లేదు. దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. ఎవరైనా ఉండొచ్చు, ఏ అంశమైనా ఉండొచ్చు, సద్విమర్శ ఉండొచ్చు, విమర్శ ఉండొచ్చు, లేకపోతే అనైతికమైన విమర్శలు ఉండొచ్చు. దాన్ని చర్చల ద్వారా, విమర్శల ద్వారానే మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది. మేము దాడులకు పాల్పడతాం, మా దగ్గర పోరంబోకులు ఉన్నారు, లేకపోతే చిల్లర గుంపు ఉంది, ఈ చిల్లర గుంపుకో పని కల్పించడానికి ఇట్లాంటి ఏషాలు వేస్తాం, ఇట్లాంటి ఏషాలు వేసి దాన్ని సమర్థించుకుంటాం అంటే సమాజము ఎవరు దీన్ని ఆమోదించరు. కాబట్టి కాంగ్రెస్ సమాజంలో ఒక భాగము ఇట్లాంటి దాడులను, ప్రతి దాడులను కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఎవరు చేసినా తప్పు తప్పే. क्या आप ही लोग आपके मनमानी से लिख रहे हैं, मनमानी से दिखा रहे हैं, आपके मनमानी से आप लोग कर रहे हैं. आप जीवन रेड्डी साहब के एक बार देखो, पूनम प्रभाकर जी को देखो, कितने मसले पे, कितने मुद्दों पे वो लोग मैदान में गया. मैं बीइंग एन कमिटी मेंबर डिफेंस, भाई आप दिखा रहे नहीं, इसीलिए मेरा गुजारिश ये की है, आप लोग दिखाने के लिए कोशिश कर रहे हैं. ऐसे चिल्लर पंचायत को कितने दिन दिखाएंगे भाई? एक दिल्ली लिखकर का एक लगा है, कितने लोग हैं भाई? 20-25 लोग हैं. 1 घंटा में सबको ले जाके डाल दो तिहाड़ जेल में. हर दिन वही पंचायत क्यों टीवी में दिखा रहे? ये चिल्लर पंचायत लिखकर भेजने के लिए 4 दुकान, 4 नहीं है तो 4000 दुकान खोले होंगे, कोई पैसे दिए होंगे, कोई पैसे लिए होंगे. हर दिन ये चिल्लर पंचायत क्या है? मैं इसीलिए कह रहा हूं, ये चिल्लर पंचायत को, तेलंगाना को जोड़ो मत. 2 परिवारों के बीच में ये लफड़ा चल रहा है. एक परिवार लूटने की कोशिश कर रहा है, दूसरे परिवार ने उसमें हिस्सा के लिए कोशिश कर रहा है. तो ये 2 परिवार तेलंगाना समाज नहीं है. तेलंगाना समाज अलग है. तेलंगाना समाज के बारे में आप लोग सोचो. हम लोग 1 महीना पूरा मेहनत किए, एक दिन भी आप ये नहीं बोले अरे कांग्रेस पार्टी वाह क्या लड़ाई कर रहा है, क्या कितना मेहनत कर रहा है. एक दिन तो तारीफ किए ही नहीं. आप लोग दिखाने के लिए भी कोशिश नहीं किए. అదంతా పార్టీ నిర్ణయించి పార్టీ చెప్తుంది. ఇప్పుడు దీని మీద చర్చ చేసుకుందాం. దీంతోని మీ సూచన ఏంటి? ఏమన్నా మీ సూచన ఏదైనా ఉంటే తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. మీ సూచన తప్పకుండా పార్టీ పరిగణలోకి తీసుకుంటారు. నువ్వు చేసే ప్రచారాన్ని నేనెందుకు ఖండిస్తా? నీ ఆనందం అది. నేను ఖండించిన అనుకో నువ్వు ఫీల్ అవుతావు. మళ్ళీ నువ్వు ఆనందం, అరే నా ఆనందంలో మనువు పోసిండని. పార్టీ ఇడిచిపెట్టేటోడు ఎవడు సీనియర్ జూనియర్ అనేది ఉండదు. పార్టీ ద్రోహే. ఎవడైతే పార్టీని ఇడిచిపెట్టదలుచుకున్నాడో అట్లాంటి వాళ్ళు పార్టీ ద్రోహులే. ఇక దానికి మళ్ళీ సీనియర్ అని, జూనియర్ అని, మిడిల్ అని ఏంది ఇదంతా? పార్టీకి సైనికులాగా పనిచేసేటోడు, పార్టీ ద్రోహులు ఇద్దరే ఉంటారు. పార్టీలు ఉన్నోడు పార్టీకి సైనికులాగా పనిచేస్తాడు. పార్టీ ఇవ్వాలనుకున్నాడు పార్టీ ద్రోహి. అది మల్లికార్జున్ ఖర్గే గారు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వస్తారు. మీరు డెఫినెట్గా అడగవచ్చు. ఎందుకంటే అది ఏఐసిసి పరిధిలో అంశం కాబట్టి ఈ అంశాలన్నిటికీ ఏఐసిసి సమాధానం ఇస్తారు. ధన్యవాదాలు. ఓకేనా సోదరా? ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు,